నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతీయ ఆధ్యాత్మిక తత్వానికి తార్కాణం నైమిసారణ్యం. ఎన్నో పురాణాలకు మరెన్నో ఇతిహాసాలకు నిలయం నైమిసారణ్యం. దధీచి సౌనకాది మహామునుల యజ్ఞ యాగాదుల పుణ్యస్థలం నైమిసారణ్యం. ఇంతటి మహిమాన్విత అరణ్య క్షేత్రాన వెలసిన లలితాదేవి మందిరం ఎంతో విశిష్ట దేవాలయం. పరాశక్తిగా రాజరాజేశ్వరిగా వెలుగొందే లలితాదేవి నామస్మరణతోనే ఎంతో పుణ్యఫలం సిద్ధిస్తుంది అంటారు. ఆ మాత లలితాదేవిగా కొలువైన నైమిసారణ్యం దివ్యాలయాన్ని దర్శించుకుందాం. ఉత్తర భారతంలో ఉన్న నైమిసారణ్యం భారతీయ ఆధ్యాత్మిక తత్వానికి ఒక చక్కని తార్కాణం. తరతరాల ఆచార వ్యవహారాలను ఆవిష్కరించే మానవేతిహాస వేదిక నైమిసారణ్యం. ధర్మాధర్మ స్వరూపాలు, మానవీయ విలువలు వివిధ కాలాలలో నైమిసారణ్యంలో ఉద్భవించిన పురాణాలలో, ధర్మశాస్త్రాలలో చోటు చేసుకున్నాయి. మహర్షుల పదస్పర్శతో పునీతమైన పవిత్ర స్థలి నైమిసారణ్యం. నైమిసారణ్య ప్రాంతంలో అనేక దర్శనీయమైన స్థలాలు ఉన్నాయి. మానవుల కష్ట నష్టాలు తొందరగా తొలగిపోవడానికి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించడానికి శక్తి ఆలయాల సందర్శన, దేవీ పూజలు, లలితానామస్మరణం సులభ మార్గం. స్మరామి లలితావదనారవిందం బింబాధరం మృదులమౌక్తిక శోభినాసం. ప్రసిద్ధి పొందిన ఇక్కడి పుణ్యమందిరాలలో లలితాదేవి మందిరం ప్రథమగణ్యమై విరాజిల్లుతోంది. ఎన్నో మహిమాన్విత పురాణ గాథలను తనలో నిక్షిప్తం చేసుకున్న నైమిసారణ్యం ఏర్పడటం వెనుక ఓ పవిత్ర గాథ ఉంది. భారతదేశంలో గల లలితమ్మవారి ఆలయాలలో నైమిసారణ్య ఆలయం విశిష్టమైనది. కలియుగంలో కలి ప్రభావం లేని ప్రదేశంలో తపస్సు, యజ్ఞయాగాదులు చేయాలని మహర్షులు భావించి ఒక అపూర్వమైన ప్రదేశం చూపించమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ఒక చక్రాన్ని సృష్టించి ఇది ఎక్కడైతే ఆగుతుందో అక్కడ మహర్షులను నివాసం చేయమని చెప్పాడు. బ్రహ్మ మనోకృతమైన చక్రం అన్ని లోకాలు తిరిగి చివరకు గోమతీ నదీ తీరంలో ఉన్న అరణ్యం దగ్గరకు వచ్చి భూమిని తాకింది. చక్రం యొక్క నేమి అంచు తాకిన ప్రదేశం కనుక నైమిసారణ్యం అనే పేరు వచ్చింది. బ్రహ్మచక్రం నేలను స్పృశించి వేగంతో భూమిని చీల్చుకుంటూ క్రిందకు వెళ్లసాగింది. దీనివలన పాతాళ జలమంతా పెల్లుబికి అంతా జలార్ణవమవుతుందని భావించి మునులు మరల బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మునీశ్వరులకు అభయమిచ్చి సమీపంలో లలితాదేవి తపస్సు గావిస్తున్నది, ఆమెను ప్రార్థించి కృత మనోరథులై సుఖంగా జీవించమని అదృశ్యమయ్యాడు. మహర్షులంతా లలితాదేవిని స్తుతించి సంరక్షించమని వేడుకున్నారు. లలితాదేవి ప్రత్యక్షమై చక్రాన్ని తన శక్తితో నిలిపింది. చక్రవేగానికి ఉప్పొంగిన జలధారలతో చక్రతీర్థం ఏర్పడింది. నైమిసారణ్యానికి ఆ పేరు రాకముందు లలితారణ్యమనే పేరు ఉన్నట్లుగా తెలుస్తోన్నది. నైమిసారణ్యానికి క్షేత్రపాలకురాలు లలితాదేవి. పరాశక్తిగా, రాజరాజేశ్వరిగా సహస్రాధిక నామాలతో శోభిల్లే లలితాదేవి కథలు భక్తులు తరించడానికి ఉపకరిస్తాయి. అపూర్వమైన మహిమాన్వితమైన లలితమ్మవారి కథా విశేషాల శ్రవణం పుణ్యప్రదాయకం. బ్రహ్మాండాది పురాణాలు, ఆగమతంత్ర గ్రంథాలు లలితాదేవి ప్రాశస్త్యాన్ని వేణోళ్ల కీర్తిస్తున్నాయి. ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల పాలదేశం ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీ రత్నాంగుళీయల
लसदङ्गुळि पल्लवाढ्या माणिक्य हेमवलयाङ्गद शोभमानम् पुण्ड्रेक्षु चापकुसुमेषु शृणीर्दधाना భారత భూమిలోని 108 శక్తిపీఠాలలోకెల్లా విశిష్టమైనది నైమిసారణ్యం లలితా శక్తిపీఠం. ఆ కోవెలలో కొలువైన లలితాంబ దివ్య మంగళ తేజో రూపిణి అయి దర్శనమిస్తోంది. లింగధారిణి అయిన ఆ మాత మహిషాసురమర్ధిని, అసురులను హతమార్చి సర్వలోకాలను కాపాడిన లోకరక్షిణి. ఆ పరమపావని దివ్య దర్శనం సకల పాపాపహరణం, జన్మజన్మల పుణ్యఫలం. అష్టోత్తర శతశక్తి పీఠాలలో నైమిశారణ్య లలితా శక్తిపీఠం ప్రసిద్ధమైనది. వారణాస్యాం విశాలాక్షి నైమిసే లింగధారిణి అనే వచనం జగద్విఖ్యాతం. అత్యంత ప్రాచీనమైన మందిరం మధ్యయుగ కాలంలో విమతస్థుల దండయాత్రలలో ధ్వంసమైనది. కాశీక్షేత్రాన్ని పునరుద్ధరించిన రాణి అహల్యాబాయి నైమిశారణ్యంలో అనేక ఆలయాలతో పాటు లలితాదేవి మందిరాన్ని కూడా పునర్నిర్మాణం గావించింది. లింగధారిణి లలితామూర్తిగా లలితమ్మవారు భక్తులచే నీరాజనాలు అందుకుంటున్నది. ఇక్కడ ప్రతిష్ఠితమై ఉన్న శ్రీచక్ర మహాయంత్రం మహిమాన్వితమైనది. భక్తులు లలితమ్మవారిని దర్శించి అనేక విధాలుగా స్తుతించి భక్తి పారవస్యులవుతారు. సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాం సశరచాప పాశాంకుశాం అశేషజన మోహినీం అరుణమాల్య భూషోజ్వలాం జపాకుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం. లోకకంటకుడైన మహిషాసురుడిని వధించి సకల జగత్తును కాపాడిన చల్లని తల్లి లలితాదేవి. త్రిలోక స్థితమైన రసభావాలను శోషింపచేసి ధర్మహాని గావిస్తూ జగత్ సంక్షోభానికి కారకులైన విశక్రుడిని, విషాంగుడిని, భండాసురుడిని సంహరించి సృష్టిని యథావిధిగా నడిపించిన మహామంగళ స్వరూపిణి అమ్మ లలితాదేవి. నైమిసారణ్యం ఎందరో ఋషుల తపస్సులకు నీడనిచ్చింది. ఎందరో మహర్షుల యజ్ఞ యాగాదులకు సమిధలను అందించింది. ఇంకెందరో జ్ఞాన సంపన్నుల కావ్య రచనలకు తాళపత్రాలను సిద్ధం చేసింది. అంతటి పరమ పావనమైన అరణ్య క్షేత్రంలో వ్యాస మహాముని వసించిన వ్యాసగద్దె సూత మహాముని ఆసీనుడై ఆధ్యాత్మిక ప్రవచనాలు వల్లించిన సూతగద్దె భక్తులకు పరమ పూజ్యమైనవి, దర్శనీయమైనవి. నైమిశారణ్యంలో దర్శించవలసిన ప్రదేశాలలో వ్యాసగద్దె ఒకటి. వ్యాస మహర్షి నివసించిన నైమిశారణ్యంలోని ప్రదేశాన్ని వ్యాసగద్దె అని పిలుస్తారు. భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతికి అక్షరాకృతి ప్రసాదించిన మహాత్ముడు వ్యాస మహర్షి. ఏకరాశిగా ఉన్న వేదాలను విభజించి వేదవ్యాసుడైన ఆ మహర్షి భారత భాగవత అష్టాదశ పురాణాలను మనకు అందించాడు. ప్రజల శ్రేయస్సు కోసం, ధార్మిక శుభ పరంపరల కోసం, హరిపద ప్రాప్తి కోసం శౌనకాది మహర్షులు నైమిశారణ్యంలో సత్రయాగాలు గావిస్తుండేవారు. భారతదేశంలో నైమిశారణ్యం ప్రథమ పౌరాణిక వేదిక. ఇక్కడ సూతుడు ఆసీనుడై సమస్త ఆధ్యాత్మిక ప్రపంచ మౌలిక స్వభావాలను ఆవిష్కరించాడు. సూత పరంపర వివిధ రూపాలలో భారతదేశంలో ఈనాటికి కొనసాగుతోంది. విజ్ఞాన ఫణిత నిఖిల పురాణ వ్రాతుడైన సూతుడు ఉన్న సూతగద్దెకు తీర్థయాత్రకు వచ్చిన తైర్ధికులు ప్రణతులు సమర్పిస్తారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని మంత్రం పఠించినంతనే సకల భయాలు దూర దూరాలకు పారిపోతాయి. స్మరించిన వారి మనస్సులన్నీ ధైర్యంతో నిండిపోతాయి. భయాలను దూరం చేసే శ్రీ అభయాంజనేయ స్వామివారికి నైమిసారణ్యం నీడలో ఓ దివ్యాలయం ఉండడం తీర్థయాత్రికులకు వరప్రసాదం లాంటిది.
మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడతరమా రవితేజ హనుమా నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడతరమా రవితేజ హనుమా నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమా నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు ఆధ్యాత్మిక ఆత్మిక పురాణ చారిత్రక ప్రాధాన్యతలు ఎన్నో ఉన్న పుణ్యక్షేత్రం నైమిసారణ్యం. రోజూ వేలాది మంది భక్తులు తరలివచ్చి ఈ క్షేత్రంలోని పుణ్యధామాలను దర్శించుకుని పునీతులవుతారు. నైమిసారణ్య నిలయంలో విరాజిల్లుతున్న లలితాంబికాదేవి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన సదా ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. సర్వ జగత్తును నిర్వహించే మహాశక్తి జగన్మాత. సకల దేవతలు అర్చించే దైవం జగన్మాత. లలిత త్రిపుర సుందరి అర్చతావతారమూర్తిగా నెలకొన్న దివ్యాలయం ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విలసిల్లుతోంది. ఈ ఆలయ విశేషాల్ని తిలకిద్దాం. లలిత త్రిపుర సుందరి శ్రీ చక్ర అధిష్టాన శక్తి, పంచదశాక్షరి మహామంత్రాది దేవత. అలాంటి లలిత త్రిపుర సుందరీ దేవి అర్చావతారమూర్తిగా జంగారెడ్డిగూడెం పట్టణంలో అలరాలుతోంది. 2006 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మితమై అమ్మవారి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అంటూ కీర్తించే లలిత త్రిపుర సుందరి శ్రీచక్ర అధిష్టాన శక్తి, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవత, షోడశ మహావిద్యలకు అధిదైవం. అలాంటి లలిత త్రిపుర సుందరీదేవి దర్శనం, ఆరాధనం యోగ సాధనకు, జ్ఞాన విచారణకు మూలహేతువు అవుతుంది. అలాంటి లలిత త్రిపుర సుందరీదేవి అర్చావతారమూర్తిగా జంగారెడ్డిగూడెం పట్టణంలో అలరారుతోంది. 2006 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మితమై అమ్మవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అపార కరుణకు మారుపేరు అమ్మ. భక్తి ప్రేమ ఎక్కడుంటాయో అమ్మ అక్కడే ఉంటుంది. అలాంటి అమ్మ లలిత త్రిపుర సుందరీ దేవిగా కొలువు తీరిన ఈ ఆలయం మాతృశక్తిధామంగా వర్ధిల్లుతోంది. జంగారెడ్డిగూడెం సుబ్బమ్మపేట మార్గంలో ఉన్న శ్రీచక్ర సహిత లలితా త్రిపుర సుందరీదేవి ఆలయానికి 2004 సంవత్సరంలో శంకుస్థాపన నిర్వహించారు. 2006 సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి నాడు అమ్మవారి మూల విరాట్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. గత 8 సంవత్సరాలుగా ఈ ఆలయం అమ్మవారి భక్తుల పాలిట కల్పతరువై వెలుగొందుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడే ఆలయం ప్రతినిత్యం భక్తులతో ఎంతో సందడిగా ఉంటుంది. త్రిపురాత్రయంలో 2వ శక్తిగా లలిత త్రిపుర సుందరిని ఆరాధిస్తారు. అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ చేతిలో చెరుకుగడను ధరించి సింహవాహినిగా జగన్మాత దర్శనమిస్తోంది. దివ్యాలంకృతంగా వెలిగే మాతను భక్తులు తన్మయపూరితంగా దర్శించుకుంటారు. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం మృదులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వలపాలదేశం ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీ రత్నాంగుళీయలసదంగుళి పల్లవాడ్యా మాణిక్య హేమవలయాంగద శోభమానం పుండ్రేక్షు చాపకుసుమేషు శృణీర్ధదా. జంగారెడ్డిగూడెంలోని శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఆలయంలో పరివార దేవతలకు సంబంధించిన ఉపాలయాలున్నాయి.
ఆ ఉపాలయాల్ని భక్తులు సందర్శించుకుంటారు. శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి ఆలయ లోగిలిలో శ్రీ కామేశ్వర స్వామి వారి సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి సకల కవచయుక్తంగా దర్శనమిస్తారు. శాంతాకారుడు, భుజగశయనుడు, పద్మనాభుడు, విశ్వాకారుడు అయిన నారాయణస్వామి లక్ష్మీ సమేతంగా ఈ ఆలయంలో అర్చామూర్తిగా దర్శనమిస్తాడు. క్షిప్రప్రసాది అనగా వేడుకున్న వెంటనే వరాల్ని అందించే పంచముఖ ఆంజనేయ స్వామి ఈ ఆలయంలోని ప్రత్యేక మందిరంలో నెలకొని ఉంటాడు. గరుత్మంతుడు, హయగ్రీవుడు, నరసింహుడు, వరాహమూర్తి, ఆంజనేయుల సమ్మిళిత రూపమే పంచముఖ ఆంజనేయ స్వరూపం. సకల గ్రహదోషాలు, సమస్త వాస్తుపరమైన దోషాల నివారణకు పంచముఖ ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా ఆరాధన చేస్తారు. ఈ ఆలయంలో ధ్వజస్తంభ సమక్షంలో ఉమాపుత్రుడైన సాక్షి గణపతి దర్శనమిస్తాడు. ఈ ఆలయ లోగిలిలో జగద్గురువు ఆదిశంకరాచార్యుల దివ్య సన్నిధి, అభయాంజనేయ స్వామి వారి సన్నిధి నెలకొని ఉంటాయి. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఆలయం నిత్య పూజాధికాలు, ఉత్సవాలతో కలకలలాడుతోంది. మాంగళ్య గౌరిగా అమ్మవారిని భక్తులు ఆరాధన చేస్తారు. శ్రీ చక్రార్చనకు ఈ ఆలయంలో విశేష ప్రాధాన్యం. చిద్రూపీ పరదేవత భగవతి శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవికి ఈ ఆలయంలో ఆరాధనా పరంపర కడు విశేషంగా కొనసాగుతుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష కుంకుమార్చన, పంచామృతాభిషేకాన్ని ప్రతినిత్యం శ్రీచక్రానికి కుంకుమార్చనను భక్తులు నిర్వహించుకుంటారు. ఈ ఆలయంలో మహిళా భక్తుల చేత ఆలయ ప్రధాన నిర్వాహకులైన ఆచార్య స్వాములు లలితా సహస్రనామ పారాయణను నిర్వహిస్తారు. ప్రతి నెల పౌర్ణమి నాడు చండీహోమ, లలితా సహస్రనామ సహిత కుంకుమార్చనలు కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ బహుళ పాడ్యమి నాడు అమ్మవారి ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆశ్వయుజ మాసంలో విశేషంగా దేవీ నవరాత్రులు కొనసాగుతాయి.
అమ్మవారిని వివిధ రూపాలలో శరన్నవరాత్రుల సందర్భంగా అలంకరిస్తారు. చైత్రమాసంలో వసంత నవరాత్రుల్ని వైభవంగా నిర్వహిస్తారు. మహాకామేశ్వర సహితంగా శ్రీచక్రయుక్త శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి దర్శనం భక్తులకు భవభయ విమోచనను కలిగిస్తుంది. పన్నెండు 6/2006లో జంగారెడ్డిగూడెం సుబ్బంపేట రోడ్లో ఈ లలితా పరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠింపబడినది. అప్పటి నుంచి కూడా ఈ అమ్మవారికి విశేషమైన కార్యక్రమాలు జరపబడుతున్నాయి. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చనలు, పంచామృత అభిషేకములు జరపబడతాయి. ఈ అమ్మవారి ఆలయంలో ఒక 3 ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని దర్శించుకుని, అలాగే క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి అమ్మవారికి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ స్వామికి దీపారాధన చేసుకుని మన యొక్క మనసులో ఏ కోరికైతే అనుకున్నామో అవి తప్పకుండా సిద్ధిస్తాయని ఇక్కడ భక్తులందరూ కూడా చెబుతూ ఉంటారు. ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాననిరతం భవ సింధుపోతం. ఆదిపరాశక్తి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి జగత్తును తన చిరునగవుతో పరిపాలిస్తోంది. పరమశాంత రూపిణి అయిన అమ్మ అనుగ్రహాన్ని సదా ఆకాంక్షిద్దాం.